ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో దీపావళి తర్వాత అదృష్టం పెరగనున్న రాసులేవి, ఈ రాసులలో మీ రాశి ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశి వాళ్ళు దీపావళి పండుగ తర్వాత తులారాశిలో సూర్య చంద్రుల కలయికతో కుంభం సహా కొన్ని రాశుల వారికి రెట్టింపు ప్రయోజనాలు అనేవి కలుగుతున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి. హిందూ మతంలో దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా ఈ దీపావళి పండుగ వేళ లక్ష్మీదేవి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి దీపావళి తర్వాత కీలక గ్రహాలు కదలికల్లో మార్పులు అనేవి జరగనున్నాయి. ఈ పవిత్రమైన సమయంలో అంటే అక్టోబర్ 21వ తేదీన ఉదయం 9:30 తులారాశిలో సూర్యుడు చంద్రుడి కలయిక జరగనుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం అనేది అమాంతంగా పెరగనుంది. అంతేకాదు వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఈ విధంగా సందర్భంగా దీపావళి పండుగ వేళ ఏ రాశుల వారికి అదృష్టం పెద్దగా పెరుగుతుంది, ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అదేవిధంగా ఈ రాశులలో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి దీపావళి నుంచి సూర్యచంద్రుల సంయోగం వల్ల శుభ ఫలితాలు వస్తున్నాయి. ఈ సమయంలో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అదేవిధంగా ఈ కాలంలో మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. యువతలో ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం పెరుగుతాయి. మీ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అదే వివాహేతులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశులలో రెండవ రాశి ఏంటి అంటే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి దీపావళి నుంచి సూర్యుడు చంద్రుడి కలయిక వల్ల జీవితంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. అనేక ఎదురయ్యే కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మీ ఖర్చులు తగ్గిపోతాయి. మీకు కొన్ని కొత్త ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. మీ సంబంధాలు బలోపేతం అవుతాయి. అదేవిధంగా మూడవ రాశి ఏంటి అంటే సింహరాశి. ఈ సింహరాశి వారికి దీపావళి తరువాత నుంచి ఏ విధంగా ఉండబోతుంది? ఈ సింహరాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగనున్నాయి. ఈ సమయంలో వీరు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వీరు ఆర్థికంగా, వ్యక్తిగతంగా, మానసికంగా బాగా ఎదుగుతారు. వీరు శత్రువులు మిమ్మల్ని చూసి భయపడతారు. వీరు నిజమైన ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ కలలన్నీ త్వరలోనే లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. అదేవిధంగా నాలుగవ రాశి ఏంటి అంటే తులారాశి. ఈ తులారాశి వారికి దీపావళి నుంచి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో సూర్యచంద్రుని కలయిక వల్ల వీరికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ తులారాశి వారికి ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితం కుదుట పడుతుంది.
ఆర్థిక పరంగా గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు. అదేవిధంగా బంగారం, రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ల గురించి శుభవార్తలు అయితే వింటారు. ఈ 4 రాసుల వారు దీపావళి తరువాత అదృష్టం పెరగనున్న రాసులు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా సర్వేజన సుఖినో భవంతు.